వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం ఏంటి అంటే ఆయన్ని విపరీతంగా అభిమానించి విపరీతంగా ప్రేమించే అభిమానులు కార్యకర్తలు ఉండడం. అయితే ఇప్పుడు వాళ్ళతో కాస్తంత గ్యాప్ అనేది బాగా పెరిగిపోయిందా అధికారం కోల్పోయిన తర్వాత. కానీ అందరూ ఎదురు చూస్తున్నారు జగన్ 2.0 కోసం. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ అదే ప్రచారం జరుగుతోంది. అలాగని గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అలాగే బూత్ లెవెల్లో ఇప్పటికే కమిటీలు వేయమని చెప్పారు. ఆ ప్రక్రియ అంతా జరుగుతోంది, కొనసాగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తతో అట్రాక్ట్ అవుతారు, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతారు, నేరుగా ఎప్పుడు వస్తారు అనేది అయితే ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు వైసీపీ కార్యకర్తలందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం, ఒక్కొక్క గ్రామంలో ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా వాళ్ళకి అనుసంధానం అయ్యేలాగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు అనేది చెయ్యాలి అనేది కూడా కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చినాయట. దీని మీద ముందుకు వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు దానికి సంబంధించి ఏదో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారట. అయితే ఎందుకు ఈ గ్యాప్ పెరుగుతోంది? ఒకప్పుడు ఈ గ్యాప్ వల్లే 2019లో అధికారంలోకి వచ్చిన 24లో దూరం అయ్యారు అనేది. మళ్ళీ అలాంటిది కాకుండా చూస్తాను అని చెప్పి 2 ఏళ్ళైనా సరే వాటికి దూరంగానే ఉండాల్సి వస్తుందా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన? లేదంటే నిజంగా ఆయన ఎవరో విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఆ క్వార్టరీలోనే ఇంకా చిక్కుకుపోయారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ అనేది తగ్గుద్ది అనుకుంటే ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కువ అదే నడుస్తుంది. కానీ ఈ లోపల వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈయన కార్యకర్తలతో కలవాలనుకుంటున్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు కూడా ఇవ్వాలనుకుంటున్నారు అనేది. ఈ ల్యాగ్ వల్ల, ఈ గ్యాప్ వల్ల భవిష్యత్తులో 2.0లో ఏం సాధిస్తారు అనే దానికి కొన్ని ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతాయా? సహజసిద్ధంగా జరిగేటటువంటి పరిణామం అది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అయినా సరే కలవడం, ఆయన పులివెందులు వెళ్ళినప్పుడు కలుస్తాడు, అట్లాగే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కలుస్తాడు. కాకపోతే పిలిచి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చినట్టయితే సాధ్యం కాదు ఏ రాజకీయ పార్టీ వల్లగా. నరేంద్ర మోడీని బీజేపీ కార్యకర్తలు ఎంతమంది కలిసి ఉంటారు చెప్పండి? లేదా మీటింగులు జరిగినటువంటి సందర్భంలో చూడటం తప్పించి ఎంతమంది మాధవ్ని ఎంతమంది కలిసి ఉంటారు బేసిక్గా కార్యకర్తలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని? లేదా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడు కలుస్తుంటారు సహజంగా? సమస్య ఏంటంటే రాష్ట్ర అధ్యక్షులు ఉంటారుగా వాళ్ళకి. అదే 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 జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు అనేది మారుతా ఉంటారు. అదే అనేది ప్రాంతీయ పార్టీకి జగన్ ఎప్పుడు ఒక ఆయనే ఉంటాడు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నువ్వు మీటింగ్కి వెళ్ళి ఉంటావు కదా ఇంతకుముందు, అంటే అదే కదా కలవడం. అలా కాదు, నా దగ్గరికి రావాలంటే ఎట్ట సాధ్యం అవుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి? నీ ఇంటరాక్షన్ అనేది, ఇప్పుడు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తామండి, పెళ్లికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళని వచ్చి వాళ్ళు కలవలేరు. మనం భోజనం చేస్తున్నప్పుడు బాగున్నారు 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 అని వెళ్ళిపోతారు. నా దగ్గర 1 నిమిషం ఆగలేదంటే ఎట్లాగా? మీటింగ్ దగ్గర నా ఆత్మీయులు అని మాట్లాడుతున్నాడు కదా, అదే కదా కలయిక. వీళ్ళు ఏంటి అలా కారుకోట్లా, ఏదో ఆయన కూర్చుని మాకు అందరికీ చేపల కూర వడ్డించాలి, లేకపోతే మాతో మాట్లాడాలి అన్నటువంటి కోరుకోవడంలో తప్పులేదు. నువ్వు పార్టీకి మరింత సిన్సియర్గా వర్క్ చేయాలి. నువ్వు చేశానని చెప్పడం కాదు, పార్టీ రికగ్నైజేషన్. ఆ రికగ్నైజేషన్కి ఒక నెట్వర్క్ తెలుగుదేశానికి అది ఉంది, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఉన్నది కాబట్టి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైంది. కాంగ్రెస్లో ఉన్న లోపాన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు. కాంగ్రెస్లో కూడా డివిజన్ స్థాయి నాయకులు ఆ పైన ఎవరికాడు వర్గాలుగా విడిపోతారు కాంగ్రెస్లో. బట్ సంస్థాగత నిర్మాణం బూత్ లెవెల్ దాకా ఉంటుంది. ఎన్టీ రామారావు ఒక చేతకాల, ఆ కారణంగానే 83లో దెబ్బతిన్నాడు ఆయన, 85లో 89 టైంకి ఓడిపోయాడు ఆయన. కాకపోతే వ్యక్తిగత ఇమేజ్తో గెలిచాడు మళ్ళీ 94లో. కానీ ఈ సంస్థాగత నిర్మాణం వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని పక్కన పెట్టి మరి నాయకుడుగా ఒప్పుకోవడానికి కారణమైంది అదే. ఆ రోజున ఈయన సంస్థాగత నిర్మాణం చేసుకురావడం వల్ల బూత్ లెవెల్ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు తెలుసు, ఫోన్లో మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన నిరంతరం రాజకీయం తింటాడు, రాజకీయం తాగుతాడు, రాజకీయమే పిలుస్తాడు చంద్రబాబు. ఆయన 24 hours పొలిటీషియన్. జగన్ గారు కాస్త రెస్ట్ తీసుకుంటారా? అసలు ఆయనే కాదు, ఇంకెవ్వరు కూడా సాధ్యం కాదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ అట్లా చేశాడు రాజకీయం. ఆ తరంలో జరిగింది. ఇప్పుడు లోకేష్ అయినా అంతే, జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే. చంద్రబాబుతో పోల్చకూడదు.
అవును. చంద్రబాబు నాయుడు నిరంతరం జనంతో మమేకమైతే తప్పించి తృప్తి ఉండదు ఆయన. ఉమ్. వీళ్ళు జనంతో తమకు కావాల్సిన టైంలో మమేకం అవుతారు, మిగతా టైంలో రిలాక్స్ అవుతారు. అవును. పవన్ కళ్యాణ్ అందరినీ కలుస్తాడా? మీరు చూడండి, ఈ అసంతృప్తులు అతి అవుతున్నాయేమో బికాజ్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా అనిపిస్తుంది. అంతే. ఎన్టీ రామారావులు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఎంతమంది కలిసి ఉంటారండి గతంలో? ఉమ్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎంతమంది కలిసి ఉంటారు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంతమంది కలిసి ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? సమస్య ఏంటంటే మీటింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్ళారండి, ఆ పేరేంటది, మహానాడు. ఉమ్. ఆ వెళ్ళిన టైంలో బాబు గారు నాకు చేయి తాకారని సంతోషపడే వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడతారు బాబు గారు. ఉమ్. ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడతారు వాళ్ళు కూడా, అందరితో ఏమీ మాట్లాడు, మీటింగ్లో మాట్లాడతాడు అంతే కదా. సార్ ఫోటో అంటే ఓకే అంటాడు. జగన్ కూడా అంటాడుగా. జగన్కి తెలియని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవడన్నా ఉంటాడా? జగన్కి తెలియని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా ఉంటారా? కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చి సీఎం అయిపోయిన తర్వాత ఓకే, అంతకుముందు కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు, ఇదంతా ఓకే, రిలాక్స్ అయిపోయారా? ఆ రిలాక్సేషనే కొంప ముంచిందా? ఇప్పటికీ ఆ రిలాక్సేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారా జగన్? మీరు చెప్పండి, 2019 ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని రోజుల పాటు తిరిగారు? రిలాక్స్ అయ్యాడని ఆయన అన్నారా ఆ రోజున? అంటే మనం ఆ బాబు గారినో లేదంటే టీడీపీనో జగన్నే వైసీపీని కంపేర్ చేయలేమేమో. ఈయన సింగిల్ గా వచ్చి సింగిల్ గా ఎదిగి సింగిల్ గా పార్టీ పెట్టుకున్న వ్యక్తి సింగిల్ గా కష్టపడాలి ఇప్పటికీ కూడా. ఇప్పుడు బాబు గారు వెనక లోకేష్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరు, కానీ జగన్ వెనకాల ఎవరు లేరు, ఆయన సింగిల్ కదా ఇప్పటికీ కూడా. ఆయన రిలాక్స్ అయితే పార్టీ రిలాక్స్. ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నటువంటిది వైసీపీకి వచ్చిన దరిద్రం ఏంటంటే వీరాభిమానం. వాళ్ళు వీరాభిమానంతో ఓన్ చేసేసుకుని ఆ ఓన్ చేసుకున్నంత తృప్తి రావట్లేదని ఫీల్ అవుతున్నారు అంతే. ఒక రకంగా అది కూడా అదృష్టమే. చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. దానివల్లే నాశనం అయ్యాడు జగన్. దానివల్లే నాశనం అయ్యాడు జగన్. దానివల్ల 151 వచ్చినాయేమో అనుకుంటా. దానివల్ల 151 వచ్చింది, నాశనం అయింది కూడా దానివల్ల ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త ఇంటరాక్షన్ ఎవ్వడి వల్ల కాదు, ప్రపంచం ఏ నాయకుడు వల్ల కాదు. రెండవది ఓన్ చేసుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం సంక్షేమాలు చేశాడండి వాటికి? తను చెప్పిన వాటి ఎట్లా సూపర్ 6లో. కానీ వాళ్ళ ప్రతి కార్యకర్త మాకు సూపర్ అంటాడు, కన్విన్స్ చేస్తాడు జనాన్ని. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదోలేండి ఆర్థిక సంక్షోభం కారణంగా, కానీ బాబు చాలా మంచోడండి అని చెప్తాడా లేదా? ప్రతి కార్యకర్త టిల్ నౌ అతను సూపర్ 6లో ఈ రోజు వరకు 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, 1500 రూపాయలు మహిళలకు ఇవ్వాలా, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కింది, ఆరోగ్యశ్రీ అన్యాయం అయిపోయింది. అయినా సరే రాష్ట్రం గాడిని పడింది, అద్భుతం చేసేసాడు మా బాబు అని చెప్తున్నారు లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఫస్ట్ ఏడాదిలోనే పూర్తి చేశాడు. 10 లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, 4 లక్షల మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాడు, మద్యం పాలసీని మార్చాడు. ఇది ఎంతమంది కన్విన్స్ చేశారండి వాళ్ళ కార్యకర్తలు? ఎంతమంది కన్విన్స్ చేశారు ప్రజల్ని ఇది అద్భుతం అని చెప్పి? ఎంతమంది మాట్లాడుంటారు జగన్కి అనుకూలంగా? చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ కార్యకర్తలు తిన్నిస్తాడు, మమ్మల్ని తిన్నివ్వలేదు. చంద్రబాబు నాయుడు అయితే కనుక వాళ్ళ కార్యకర్తలే ఇవన్నీ ఇప్పిస్తారు పథకాలు, మా చేత ఇప్పించలేదు. ఇయే కదా అక్కడ జరుగుతుంది. వ్యవస్థనే ఓపెన్ గా వ్యతిరేకించారు కదా మరి పార్టీ నాయకులు. మరి అంటే ఏం కోరుకుంటున్నారు? పోయింది వీళ్ళ వల్లని. నేను అనే పాయింట్ అదే. నువ్వేం కోరుకుంటున్నావు? ఒక పబ్లిక్ ఏం కోరుకుంటాడు? నాకు ఈ రాజకీయ దందా లేకుండా పాలన పర్ఫెక్ట్ కావాలని కోరుకుంటాడు. అంతేగాని వైసీపీ కార్యకర్త దగ్గరకు, తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం నాకు ఆ పని చేయించండి అని అడుక్కోవాలని కోరుకుంటాడా? పబ్లిక్ ఆత్మాభిమానం చంపుకుని అడుక్కోవాలని కోరుకుంటాడా? లేదా కార్యకర్తలకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటుంటే అది ప్రయోజనమా నష్టమా? అలా చెయ్యని లేదంటే ప్రయోజనమా నష్టమా? అలా జరిగితే ప్రజాస్వామ్య సుపరిపాలన ఎందుకంటారు అప్పుడు? మరి ఇంకెందుకు? వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళు అది కదా, ఇంతకుముందు కోరుకుంది అది కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ తెచ్చినన్ని సంక్షేమ పథకాలు తెచ్చినోడు ఎవడు? ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఇన్ని తేలా పథకాలు కదా. రాజశేఖర రెడ్డిది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ గుర్తుండిపోతుంది, ఉచిత విద్యుత్ గుర్తుండిపోతుంది. టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇంత సంక్షేమం ఇచ్చి జనాలను సోమరిపోతులు చేస్తున్నాడు, జగన్ ఎక్కువ సంక్షేమం ఇచ్చేస్తున్నాడు అని వాళ్ళే అన్నారు ఓపెన్ గా కదా. మరి అలా చేస్తే
దాన్ని పాజిటివ్గా కాకుండా వాళ్ళ నెగిటివ్ ట్రాప్లో వీళ్ళు ఎందుకు పడతారండి? సమస్య ఎక్కడంటే అతిగా ఓన్ చేసుకోవడం ప్రయోజనమైంది, అతిగా ఓన్ చేసుకోవడం నష్టమవుతుంది. ఇప్పటికి కూడా అతి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. రేపు మనోడు వస్తే మనకేం చేయడరా అన్నటువంటి. అంటే ఏం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు మర్డర్ చేస్తే వదిలించాలని కోరుకుంటున్నావు, నువ్వు ఏదైనా దందా చేస్తే పట్టించుకోకూడదని కోరుకుంటున్నావు. అప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది నాకు తెలియక అడుగుతా. దాంట్లో అలా కాకుండా ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ అండి, బీజేపీ అండి, నరేంద్ర మోడీ ఎంతమందిని ఇంటరాక్ట్ అయ్యి ఉంటాడు? వాళ్ళ సోషల్ మీడియా చూడండి. మోడీని ఎవరినైనా తెక్నిస్తారా? బీజేపీని ఎవరినైనా తెక్నిస్తారా? ఎంత కన్స్ట్రక్టివ్గా రాస్తారు. ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ మోడీని దేశద్రోహి అంటాడు. వెంటనే బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ చేసిన చైనాతో ఒప్పందం దగ్గర నుంచి బిగిన్ చేసి కాంగ్రెస్ పార్టీ చేసిన దేశద్రోహ వార్తలన్నీ డీటెయిల్డ్గా రాసుకొస్తారు. అవసరమైతే పేపర్ క్లిప్పింగ్లు కట్ కూడా చేసి పెడతారు. వాళ్ళకి 5 పేజీలు బీజేపీ ఇవ్వదు. కనీసం ఆ బీజేపీ మాధవో, కిషన్ రెడ్డో, లేకపోతే రామచంద్రరావు వాళ్ళు ఎవరిని పలకరించిన పాపాన్ని కూడా పోరు నాకు తెలిసి. వాళ్ళు ఏనాడు పిలిచిన పాపాన్ని కూడా పోరు. బట్ నరేంద్ర మోడీ, బీజేపీ దేశానికి అవసరం. ఎనఫ్. నా పని నేను చేసుకుంటా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా వ్యాపారం నేను చేసుకుంటాను. బట్ దేశానికి ఎట్లాంటి వాడు కావాలి. ఇది కమిట్మెంట్. రాజకీయ పార్టీ కార్యకర్తకు కావాల్సింది సొసైటీ కమిట్మెంట్, నాట్ ఇండివిజువల్ కమిట్మెంట్. ఇండివిజువల్ కమిట్మెంట్తో సర్వనాశనమైంది కాంగ్రెస్ పార్టీ. ఆ లెగసీ వీళ్ళకి ఇంకా పోవట్ల. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎక్కువ మంది. తెలుగుదేశంలో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెట్రోల్ డీజిల్ ధరల మీద వైసీపీ యాజిటేషన్ చేసింది. కొన్ని 100 పోస్టులు చూసా టీడీపీ వాళ్ళని. ఏమని? జగన్ టైంలోనే అసలు ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్, చంద్రబాబు అది కొనసాగిస్తున్నారు కానీ తగ్గించట్లేదు. 2014 లోపల 2014-19 మధ్యలో దేశంలోని హయ్యెస్ట్ పెట్రోల్ రేటు ఆంధ్ర, తర్వాత జగన్ వచ్చిన హయ్యెస్ట్ అదే. జగన్ టైంలో దాన్ని మాత్రమే హైలైట్ చేస్తా. జగన్ టైంలో పెరిగింది కానీ బాబు వచ్చాక రేటే పెంచలేదు అన్నటువంటి పాయింటే హైలైట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు సిస్టమేటిక్గా రాసుకొస్తారు కొన్ని పాయింట్స్. బీజేపీకి తెలుగుదేశానికి పడినప్పుడు మాత్రమే కన్స్ట్రక్టివ్ పాయింట్స్ వస్తాయి. వైసీపీ వాళ్ళల్లో అంత కన్స్ట్రక్టివ్గా కౌంటర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో? ఇదివరకు కనీసం 100-200 మందిని చూసేవాడిని నేను. చక్కటి ఆలోచన దృక్పథంతో రాసేవాళ్ళు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు శాంతం పక్కెళ్ళిపోయారు. లేదా కొంతమంది యూట్యూబ్లు పెట్టుకున్నారు, కొంతమంది డిజిటల్ ప్లాట్ఫారాలు సొంతగా నడుపుకున్నారు. పార్టీ కోసం చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ బేసిక్. అసలు ఇట్లా ఆన్సరబుల్ చేసేది ఎవరు వాళ్ళ దాంట్లో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక తవ్వకాలది నిరంతరం రాసేవాళ్ళు కదా జగన్ మీదన. అక్కడ ఇసుక తవ్వేసుకుంటున్నాడు, ఇక్కడ ఇసుక. ఏది? ప్రభుత్వ అధికారిక ఇసుకది. అక్కడ టెండర్లు ప్రభుత్వానికి 700 కోట్ల ఏడాదికి ఆదాయం వచ్చేది, కానీ దోచుకున్నాడని రాశారు. ఇవాళ ఉచిత ఇసుక అని దోచుకోవడం కాకపోతే ఇంకేముంది? డబ్బులు లేకుండా ఎవరికైనా ఇసుక వస్తుందా? అప్పుడు తవ్వితే దుర్మార్గం, ఇప్పుడు తవ్వితే సన్మార్గం. అప్పుడు కరెంటు కోతలు వస్తే అసమర్థత, ఇప్పుడు కరెంటు కోతలు వస్తే కామన్. సంక్షేమ పథకాలు ఇస్తే ఆ రోజున ఇవ్వలేదని చెప్పేవాడు. ఇంకా 10 మంది తగ్గారు. జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనలేదా 1,00,000 మందికి తీసేశారు, 50,000 మందికి తీసేశారు? ఎన్నిసార్లు అనలేదు? అదే వీళ్ళు 6 లక్షల మందికి పెన్షన్లు తీసేస్తే రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. అక్కడ మాట్లాడేవాళ్ళు 2-3 ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నడిచిపోతున్నారు. అక్కడ కన్స్ట్రక్టివ్ వే ఎక్కడ ఉంది కార్యకర్త? నువ్వు అట్లా చేస్తా ఉంటే నేను పిలుస్తాడు నాయకుడు. అలా చెయ్యట్లేదే. కార్యకర్త చేసుకోవాలి. నువ్వు రికగ్నైజేషన్ ఎట్టాగా వస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రతి కార్యకర్తని కేకేసి చెప్తాడా నువ్వు ఇట్లా రాయని? ఆ కార్యకర్త చేసిన వాడిని లోకేష్ టీం రికగ్నైజ్ చేసి పిలుస్తోంది. అవసరమైతే చంద్రబాబు దగ్గర కూర్చోబెడుతుంది, ఒకసారి నమస్కారం పెట్టి ఫోటో తీసి పంపిస్తారు. అంతమించి ఏం చేయరు అక్కడేమి బేసిక్గా. అలాంటి రికగ్నైజేషన్కి ఇప్పుడు ఇతను ప్రయత్నిస్తున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు ఇతను పెడుతోంది కొత్తగా. ఇదివరకు అయితే వాళ్ళకి సభ్యత్వాలే లేవు కదా. నేను అప్పుడు ఒక నాయకుడిని అడిగా, ఏంది మీ దాంట్లో కనీసం బూత్ కమిటీలు ఉండవా అంటే, 2000 పార్టీ పెట్టినప్పుడు 2014 ముందు జగన్ అడిగితే, అన్న మనం ఇప్పుడు సభ్యత్వం పెట్టుకున్నాం అనుకో, అభిమాని పోతాడన్న, సభ్యత్వం కంపల్సరీ అన్నప్పుడు
ఎందుకు చూద్దాం అన్నారట. 2014లో ప్రతిపక్షంలోకి వచ్చాడు. ప్రతిపక్షంలోకి వచ్చాం కదా ఇప్పుడు పెడతా అంటే, అన్న ఇప్పుడు పెడతాము కమిటీ అని వేస్తాము, 100 మంది కార్యకర్తలు కమిటీ, ఇది 100 మందిని పెట్టాం కదా, కమిటీ వేసినప్పుడు 10 మంది 20 మందినో పెడతాం, మిగతా 80 మంది మనల్ని డిజోన్ చేసుకుంటారు కదా, మాకు పదవులు ఇవ్వలేదని, కాబట్టి వద్దులే అన్నాడట. మనం అధికారంలోకి వచ్చినప్పుడు చేద్దాంలే అన్నాడట. 2019 తర్వాత అడిగారట, అవి ఏమీ లేకుండానే గెలిచాం కదన్నా ఎందుకులే అన్నాడట. దాంతో సంస్థాగత నిర్మాణం లేదు పార్టీకి. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేస్తున్నాడు. కార్యకర్తలకి ఒక ఐడి కార్డు, అలాగే బూత్ కమిటీలు, ఇట్లాగా ఓ సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు చాలా ఆలస్యం అయిందా? లేదు లేదు, అంటే పార్టీ పెట్టాకైతే చాలా ఆలస్యం. ఈ ట్రిప్పులో అయితే కాస్త ఆయన ఈ ఆలోచన చేయడం బిగిన్ చేసింది ఈ ట్రిప్పులో. చేశాక వేగంగా చేస్తున్నాం. మొన్న దసరాకి అయిపోవాలి, ఇది ఉగాదికి అవ్వలేదు ఇంకా, ఇంకా ఉన్నాయి అటుకుని. అవన్నిటి ఇప్పుడు వాళ్ళందరికీ ఐడి కార్డులు, వాట్సాప్ గ్రూపులు, అలాగే వాళ్ళందరికీ కంపల్సరీగా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీలు ఉండేటట్టు చూడటం ఓ ఆర్గనైజ్డ్గా వెళ్తోంది. వీళ్ళు ఇట్లా ఆర్గనైజ్డ్గా వెళ్తున్న ప్రతిసారి ఇలా ఆర్గనైజ్ చేస్తున్న ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్న అవగాహన ఉన్నటువంటి చెవిరెడ్డిని లోపలేశారు, మిథున్ రెడ్డిని లోపలేశారు, శ్రీహరిని లోపలేశారు. అంటే వీళ్ళందరూ ఎకో సిస్టమ్ ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళు. ప్రతి ఒక్కరిని లోపలేసి కంట్ చేస్తుంది అక్కడ గవర్నమెంట్, అందువల్ల లేట్ అయింది ఇక్కడ. అంటే వీళ్ళ కార్యకర్తలు అంటే ఎంత భయం ఉందో చూడండి అవతల వాళ్ళకి. ఆ భయం ఉంది. వీళ్ళు ఆర్గనైజ్డ్ అయితే చాలా ప్రమాదం అన్న భయం ఉంది. సార్, ఒక రకంగా జగన్ 2.0కి ఇదే ఒక పెద్ద గ్రౌండ్ రెడీ చేసి ఆరంభం. ఇంకా జరగాల్సింది ఒక కీలకమైన పని ఉంది. ఏంటంటే నియోజకవర్గాలు అప్పుడు మార్చేశాడు ఈయన 80-85 మందిది. వాళ్ళకి తేల్చి చెప్పేయాలి పాత నియోజకవర్గమా కొత్త నియోజకవర్గం అన్నది. వాళ్ళు ఎప్పటికీ అయోమయంలో ఉన్నారు. పాతోడు నాకా లేదా, కొత్తోడు నాకా లేదా అన్నట్టు. అంటే అలాగని ఇప్పుడు చెప్పడం వల్ల కూడా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు చెప్పేస్తే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాడు. ఏమి చెప్పబోతే అక్కడే ఇద్దరు కొట్టుకుంటే. అంటే ఇప్పటికే చాలా మంది బయటికి రావట్లేదు, పని చేయట్లేదు, మాకు సీట్ వస్తుందో రాదని సైలెంట్ గా ఇదే రీజన్ కదా మొత్తం. అవును, ఇక చెప్పేస్తే ఇంకెవరు రారు కదా అప్పుడు. అలా కాదు నేను అనేది. పాత నియోజకవర్గంలోకి అయితే అక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడో పోతాడో తేల్చుకుంటాడు, లేదా అతనికి వేరే చోట ఇస్తానన్నాడు కదా అదన్నా తేల్చుకుంటాడు. లేదు కొత్త నియోజకవర్గం అయితే అక్కడున్న పాత నాయకుడు ఉంటాడో లేడో తేల్చుకుంటాడు, ఏదో తేలుతుంది బేసిక్గా. కానీ ఈ కన్ఫ్యూజన్ ఉంటే పాత ఆయనేమో నాకు వస్తారో లేదో తెలియదు, కొత్త ఆయనేమో నన్ను ఉంచుతారో లేదో తెలియదు, ఇద్దరు డిజైన్ చేసుకుంటారు కదా. అదే అదే అవును, అది మంచిది కాదు కదా. అది ప్రమాదం. అది సెటరేట్ చేసి అంత అకామిడేట్ చేసే అంత నాయకులు ఉన్నారా ఒకవేళ నియోజకవర్గాలు పెరిగితే? ఎందుకు లేరు, ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. లేదంటే ట్రైన్ చేయాలి ఎప్పటి నుంచి. అంత సీనియం అక్కర్లేదు. వైసీపీకి నాయకుల కొరత అనేది లేదు. టీడీపీకి ఎంత ఉంటారో అంతకంటే 4 అంతలు ఎక్కువే ఉంటారు వైసీపీ. కాకపోతే ఏంటంటే టీడీపీ రికగ్నైజ్ చేసినంతగా వైసీపీ రికగ్నైజ్ చేయదు, అది సమస్య. సరే, ఇంకా 2 years అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా మహా అయితే 3 ఏళ్ళు ఉంది. ఇప్పటికైనా జగన్ ఇంకా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందా, ఇంకా టైం ఉందా? ఖచ్చితంగా పాదయాత్ర కాదు నన్ను అడిగితే. ప్రతి నెల కూడా ఆయన ఏదో అప్పుడు చెప్పుకొచ్చాడు కదా, ఓ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ 2 రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగేసి పార్లమెంట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కార్యకర్తలతో రివ్యూ చేస్తానని చెప్పాడు కదా. అది చెయ్యాలి ఆయన. అది చేస్తే కానీ క్యాడర్తో లింకేజ్ రాదు. ఇప్పుడు వీళ్ళనే అసంతృప్తి ఉంది చూడండి, అది పోవాలంటే అది చెయ్యాలి. పాదయాత్ర ద్వారా కాదది. ఖచ్చితంగా ఇప్పుడు బస్సు యాత్ర నడవాలి, ఈ జిల్లాల వారి యాత్ర చేసి తీరాలి. చెయ్యకపోతే పార్ట్ టైం పొలిటీషియన్ గానే మిగులుతాడు. ఎదుగుదల పార్టీలో చివరికేదో బాబు మీద ద్వేషంతో ఈయనకి ఓటేయాలి తప్పించి ప్రేమతో ఓటేసి ప్రేమతో పార్టీ కోసం కష్టపడే తత్వం పోతుంది. అవును, మళ్ళీ ఆ ప్రేమ పొందాలంటే అప్పట్లా ఉండాలేమో, 2019 ముందు ఎలా అయితే ఉందో అది రావాలి అంతే. రైట్ చూద్దాం. నిజంగా జగన్ వస్తున్నారు అంటే కార్యకర్తలకు గుడ్ న్యూసే. అది కూడా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారంటే ఇంకా సంబరపడిపోతారు.
కానీ ఆ తరుణం ఇంకా ఎంత దూరంలో ఉంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. 2.0 అయితే గ్రౌండ్ సిద్ధమవుతోంది.